హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రొమాంటిక్ కామెడీ డ్రామాని చూడబోతున్నాం. సూపర్‌గా ఉంటుంది డ్రామా. సో, మిస్ అవ్వకుండా చూడండి. ఈ డ్రామా స్టార్టింగ్‌లోనే ఈ డ్రామా హీరోయిన్‌ని చూపిస్తారు. తిన పేరు షితాంగ్. కానీ ఇప్పుడు తన ఐడెంటిటీని మార్చుకొని కేషి అన్న పేరుతో ఒక బ్లైండ్ డేట్‌కి వెళ్తుంది. ఎందుకు అని చూస్తే నిజమైన కేషి అనే అమ్మాయికి ఈ బ్లైండ్ డేట్‌లో అస్సలు ఇష్టం లేదు. అందుకే హీరోయిన్ ఆ అమ్మాయికి బదులుగా ఈ బ్లైండ్ డేట్‌కి వెళ్ళి అన్నింటిని క్యాన్సిల్ చేయాలి అని ఇప్పుడు ఆ కేషి అన్న పేరుతో బ్లైండ్ డేట్‌కి వెళ్తుంది. ఇప్పుడు ఆ బ్లైండ్ డేట్‌కి వచ్చిన అబ్బాయి ఇంకెవరో కాదు, ఈ డ్రామా హీరో వెన్. ఇంకా హీరోయిన్ కూడా హీరో దగ్గరకు వెళ్ళి, హాయ్, ఈ బ్లైండ్ డేట్‌లో మిమ్మల్ని మీట్ అవ్వడంలో నాకు చాలానే హ్యాపీగా ఉంది అన్నట్లు చెప్పగా, హీరో హీరోయిన్‌ని ఒకలా చూస్తాడు. మీరేనా కేషి అని అడుగుతాడు. హీరోయిన్ కూడా అవును, నేనే కేషి అంటుంది. కానీ హీరో కాసేపు ముందే ఆ కేషి అమ్మాయి ఫోటోని చూసింటాడు. సో, ఇప్పుడు వచ్చిన అమ్మాయి కేషి కాదు అని హీరోకి తెలిసిపోతుంది. అయినా సరే, కాసేపు తిన దగ్గర ఆడుకుందాం, నన్నే మోసం చేయడానికి వచ్చిండాది కదా అని ఇప్పుడు హీరో ఏం తెలియనట్లే మాట్లాడుతాడు. అప్పుడు హీరోయిన్ ఏం చేస్తుంది? తను అక్కడికి వెళ్ళిందే ఆ బ్లైండ్ డేట్‌ని క్యాన్సిల్ చేయాలి అనే కదా! సో, ఇప్పుడు హీరో దగ్గర ఏమేమో మాట్లాడుతుంటుంది. ఇక్కడ చూడండి, ఒకరు పెళ్లి చేసుకోవాలి అంటే ఈ ప్రేమ, డబ్బులు ఇదంతా అస్సలు ఇంపార్టెంటే కాదు. నా వరకు మనిద్దరి మధ్య ఈ కెమిస్ట్రీ ఎలా వర్కౌట్ అవుతుంది అన్నదే చూడాలి అన్నట్లు చెప్పగా, వెంటనే హీరో అవునా అన్నప్పుడు, అవును. సో, ఏమున్నా మనిద్దరం ఇప్పుడే ఓపెన్‌గా మాట్లాడుకుందామా? ఏంటి, ఓకేనా అని ఒకలా సెడ్యూస్ చేసేలా మాట్లాడుతుంటుంది. వాడు ఓపెన్‌గా మాట్లాడాలా? అయితే ఇక్కడే పక్కనే ఒక హోటల్ ఉంది, అక్కడెళ్ళి ఓపెన్‌గా మాట్లాడుదామా అన్నట్లు అడగ్గా, హీరోయిన్ బెదిరిపోతుంది. అయ్యయ్యో! వీడేంటి నేను మాట్లాడిన మాటలు విని ఈ డేట్‌ని క్యాన్సిల్ చేసేస్తాడు అని చూస్తే ఇలా పిలుస్తున్నాడేంటి అని అనుకుని, లేదు లేదు, నేను మరీ అంత ఓపెన్‌గా అంత చెప్పలేదు. ఏమున్నా ఇక్కడే మాట్లాడి ముగించుకుందాం. వెయిటర్, ఇక్కడ ఆర్డర్ తీసుకోండి అని హీరోయిన్ పిలుస్తుంటుంది. కానీ హీరో మాకిప్పుడేం వద్దు అని హీరోయిన్‌ని అక్కడి నుండి పిలుచుకొని వెళ్తుంటాడు. అప్పుడు హీరోయిన్, ఇక్కడ చూడండి, మీలాంటి రిచ్ అయిన ఫ్యామిలీకంతా నాలాంటి మోడ్రన్ అయిన అమ్మాయి సెట్టే అవ్వదు. సో, ఈ డేట్‌ని క్యాన్సిల్ చేసేసి వెళ్ళిపోండి అన్నప్పుడు హీరో, ఏమున్నా మనం డీటెయిల్డ్‌గా రూమ్ లోపలికి వెళ్లి మాట్లాడుకుందాం రా అని హీరోయిన్‌ని లాక్కొని వెళ్తుంటాడు. హీరోయిన్ అయితే అదంతా ఏం వద్దు, నేను రాను అని చెప్తుంటుంది. అయినా హీరో లాక్కొని వెళ్ళిపోతాడు. హీరోయిన్ చూస్తుంది, ఆ కేషి ఏదో డబ్బులు ఇస్తుంది కదా అని డేట్‌ని క్యాన్సిల్ చేద్దామని వస్తే చివరికి నేను వీడి దగ్గర ఇలా తగులుకున్నా కదా! లేదు లేదు, మనం ఎలా అయినా ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి అని ఇప్పుడు హీరోయిన్ హీరోని దూరం తోసి ఫాస్ట్‌గా అక్కడి నుండి ఒకటే పరుగు. కానీ హీరో హీరోయిన్‌ని వదిలేలా లేడు. వెనకాలే కార్ తీసుకొని ఫాలో అవుతూ వెళ్తుంటాడు. ఆ టైం హీరోయిన్ అటుపక్కగా వచ్చిన ఒక ఆటోని ఎక్కేస్తుంది. వెనకాలే హీరో ఫాలో అవుతూ వస్తున్నాడు అని తెలిసి ఆ ఆటో డ్రైవర్ దగ్గర, అన్నా అన్నా, నన్ను ఒక రౌడీ ఫాలో అవుతూ వస్తున్నాడు. సో, మీరు కాస్త ఫాస్ట్‌గా వెళ్ళండి అని చెప్పగా, ఆ ఆటో డ్రైవర్‌ని చూడాలి. ఏంటి, రౌడీనా అని అలానే జెట్ స్పీడ్‌లో ఆటోని డ్రైవ్ చేస్తూ వెళ్తుంటాడు. హీరో కూడా ఎవడు వాడు అంత ఫాస్ట్‌గా వెళ్తున్నాడు అని హీరో కూడా ఫాస్ట్‌గా వెళ్తుంటాడు. కానీ జస్ట్ మిస్‌లో హీరో సిగ్నల్ దగ్గర తగులుకునేస్తాడు. ఆ గ్యాప్‌లో హీరోయిన్ హీరో దగ్గర నుండి ఎస్కేప్ అయ్యి వెళ్ళిపోతుంది. ఇప్పుడు హీరోయిన్ ఒక పెద్ద ఇంట్లోకి వెళ్తుంది. ఇది హీరోయిన్ ఇల్లా అని చూస్తే కాదు. హీరోయిన్ అక్కడ హౌస్ కీపింగ్ వర్క్ చేస్తుంటుంది. అందులోనూ పార్ట్ టైమ్‌గా వర్క్ చేస్తుంటుంది. ఇప్పుడు హీరోయిన్ వాయిస్ ఓవర్‌లో, నేను ఆల్రెడీ ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నా. కానీ అందులో వచ్చే డబ్బుతో నేను 36 సంవత్సరంలోనే రిటైర్మెంట్‌ని తీసుకోలేను. అందుకే పార్ట్ టైమ్‌గా ఇలా దొరికిన పనులంతా చేస్తున్నా. ఆ కేషి కోసం బ్లైండ్ డేట్‌కి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ హౌస్ కీపింగ్ వర్క్ చేస్తుంది. అంతా డబ్బుల కోసమే అని హీరోయిన్ ఇప్పుడు అలానే జాలీగా సాంగ్స్ వింటూ ఇల్లంతా క్లీన్ చేస్తుంటుంది. హీరోయిన్ ఇలా ఇంట్లో క్లీన్ చేస్తున్న ఆ టైంలోనే ఆ ఇంటి బయట ఒక కార్ వచ్చి స్టాప్ అవుతుంది. చూస్తే ఆ కార్‌లో నుండి హీరో దిగుతుంటాడు. ఏమంటే ఆ ఇల్లు హీరోది. యాక్చువల్లీ హీరో
నిన్ననే అబ్రాడ్ నుండి వచ్చింటాడు. సో ఇది హీరో ఇల్లు అని హీరోయిన్‌కి తెలీదు. ఇప్పుడు హీరో కూడా ఇంట్లోకి వెళ్తాడు. కానీ ఇంట్లో ఒక అమ్మాయి ఉంది అన్నది కూడా చూడకుండా స్నానం చేయడానికి వెళ్ళిపోతాడు. హీరోయిన్ కూడా అంతే. ఇంట్లోకి ఒక మనిషి వచ్చాడు అన్న విషయం కూడా గమనించకుండా పాటలు వింటూ క్లీన్ చేస్తుంటుంది. ఇప్పుడు అలా క్లీన్ చేస్తూ బాత్రూమ్ సైడ్ వెళ్ళినప్పుడు లోపల వాటర్ వచ్చే సౌండ్ వినిపించి ఏంటిది బాత్రూంలో ట్యాప్ ఆన్‌లో ఉందా ఏంటి అని హీరోయిన్ లోపలికి వెళ్ళి ట్యాప్‌ని ఆఫ్ చేస్తుంది చూడండి. హీరో ఏంటిది నీళ్లు రాలేదు అని తిరిగి చూస్తాడు. ఇప్పుడు హీరోయిన్ కూడా హీరోని చూస్తుంది. అంతే అంత గట్టిగా అరుస్తుంది. వాడు అంతే ఎవరిది లోపలికి వచ్చింది అని బెదిరిపోయి అరుస్తుంటాడు. ఆ తరువాత హీరోయిన్‌ని పట్టుకొని హే ఎవరు నువ్వు? ఎలా లోపలికి వచ్చావు? అని హీరోయిన్‌ని దగ్గరగా చూసిన తరువాతనే అది అప్పుడే బ్లైండ్ డేట్‌కి వచ్చిన అమ్మాయి కదా అని హీరోకి తెలుస్తుంది. హీరోయిన్ కూడా ఇప్పుడే క్లియర్‌గా హీరో ఫేస్‌ని చూస్తుంది. ఇద్దరు నువ్వా నువ్వా అని షాక్ అయ్యి అరుస్తుంటారు. ఇప్పుడు కాసేపు తరువాత చూస్తే హీరో అలానే టెర్రర్‌గా నా ఇంట్లో నువ్వేం చేస్తున్నావు అని అడగ్గా హీరోయిన్ కూడా అంతా చెప్పేస్తుంది. నేను ఇక్కడ పార్ట్ టైమ్‌గా జాబ్ చేస్తున్నా. అప్పుడే బ్లైండ్ డేట్‌కి వచ్చింది కూడా అలానే అని అంతా చెప్పగా హీరో అయితే డబ్బుల కోసమే అలా అంతా చేశావు అంతేనా అని అడగ్గా అవును నా ఫ్రెండ్ కేషికి ఈ బ్లైండ్ డేట్‌లో కొంచెం కూడా ఇష్టం లేదు. అందుకే నా ఫ్రెండ్‌కి నేను హెల్ప్ చేశాను. ఇంకా ఈ ఇల్లు మీది అని నాకు నిజంగానే తెలీదు. నేను చాలా రోజులుగానే ఇక్కడ హౌస్ కీపింగ్ వర్క్ చేస్తున్నా అన్నప్పుడు వాడు సరే నాకు నిన్ను చూస్తుంటే పాపంగానే అనిపిస్తుంది. డబ్బుల కోసం చాలా కష్టపడుతున్నావు కదా! సో ఇప్పుడు నేను నీకు 2 ఆప్షన్స్ ఇస్తున్నా. ఒకటి ఇప్పుడు ఇక్కడ జరిగిన అన్నింటిని మర్చిపోయి నీ థింగ్స్ అన్నింటిని ప్యాక్ చేసుకొని సైలెంట్‌గా నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపోవాలి. కానీ ఆ బ్లైండ్ డేట్‌కి కేషి బదులు వచ్చింది నువ్వే అని నేను కేషి ఫ్యామిలీ దగ్గర చెప్పేస్తాను అంటాడు. వెంటనే హీరోయిన్ లేదు వద్దు అలా అంత చెప్పకు అన్నప్పుడు సరే ఓకే. నేను అలా చెప్పకుండా ఉండాలి అంటే నా రెండో ఆప్షన్ విను. నువ్వు ఎలా కేషిలా బ్లైండ్ డేట్‌కి వచ్చావో అలానే ఇప్పుడు నా గర్ల్ ఫ్రెండ్‌గా కూడా యాక్ట్ చేయాలి అంటాడు. కానీ హీరోయిన్ ఒప్పుకోదు. ఏంటి నేను నీ గర్ల్ ఫ్రెండ్‌గా యాక్ట్ చేయాలా? అదంతా కుదరదు అన్నప్పుడు హీరో సరే ఓకే. కుదరదు అంటే నేనెళ్ళి ఆ కేషి ఫ్యామిలీ దగ్గర నిజమంతా చెప్పేస్తాను అన్నప్పుడు హీరోయిన్ సరే సరే ఒప్పుకుంటున్నా. నీ గర్ల్ ఫ్రెండ్‌గా ఉంటాను అన్నప్పుడు హీరో కూడా నువ్వేం భయపడకు. ఇదంతా జస్ట్ యాక్టింగ్ అంతే. నువ్వు జస్ట్ 3 మంత్స్ యాక్ట్ చేస్తే చాలు అంటాడు. యాక్చువల్లీ ఏమని చూస్తే హీరో నాన్న హీరో దగ్గర నువ్వు పెళ్లి చేసుకుంటేనే నేను నీకు మన కంపెనీని అప్పగిస్తాను అని చెప్పింటాడు. హీరోకి అయితే ఇప్పట్లో పెళ్లి చేసుకోవడంలో ఇష్టం లేదు. కానీ కంపెనీ కోసం సరే బ్లైండ్ డేట్ ని అరేంజ్ చేయండి నేను వెళ్తాను అని వాళ్ళ నాన్న అరేంజ్ చేసిన ఆ బ్లైండ్ డేట్ కి వెళ్ళింటాడు. కానీ ఇప్పుడు హీరోయిన్ ఇలా హీరో దగ్గర తగులుకోవడంతో హీరోయిన్ దగ్గర ఈ ఛాన్స్ ని యూస్ చేసి నా గర్ల్ ఫ్రెండ్ గా యాక్ట్ చేయని అడుగుతుంటాడు. ఇంకా హీరోయిన్ కూడా ఒప్పుకుంటుంది. సో ఇప్పుడు ఈ విషయం అంతా హీరోయిన్ దగ్గర చెప్పి సో ఒక 3 మంత్స్ నాతో డేటింగ్ చేసేలా యాక్ట్ చేస్తే చాలు. మనం ఒక కాంట్రాక్ట్ వేసుకుందాం. నువ్వేం ఊరికే అంతా నాకు ఈ హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. నేను నీకు చాలా డబ్బులు ఇస్తాను అంటాడు. డబ్బులు ఇస్తాను అని చెప్పగానే హీరోయిన్ కూడా పర్లేదు ఈ ఆఫర్ కూడా బానే కదా ఉంది. నేను 36 సంవత్సరంలోనే రిటైర్మెంట్‌ని తీసుకోవాలి అని ఆశపడుతున్నా. సో వీడితో కలిసి కొన్ని రోజులు యాక్ట్ చేయడం వల్ల మనకి లాభమే కదా! చాలా డబ్బులు వస్తుంది కదా! అని హీరోయిన్ కూడా ఓకే చెప్తుంది. వెంటనే హీరో ఒక కాంట్రాక్ట్‌ని రెడీ చేసి ఇప్పుడు హీరోయిన్ దగ్గర ఈ కాంట్రాక్ట్ ప్రకారం నువ్వు 3 మంత్స్ వరకు నా గర్ల్ ఫ్రెండ్‌గా యాక్ట్ చేయాలి. అందులోనూ మా అమ్మ, నాన్న ముందు వాళ్ళకి డౌట్ రానట్లు చాలానే క్లోజ్‌గా యాక్ట్ చేయాలి. ఆ తరువాత ఒక వారంలో 5 సార్లైనా మనం డేట్‌కి వెళ్ళేలా ఉంటుంది అని చెప్పి హీరో కాంట్రాక్ట్‌ని ఇవ్వగా హీరోయిన్ వాడు చెప్పిందంతా విని ఏంటి ఒక వారంలో 5 సార్లైనా డేట్‌కి వెళ్ళాలా? అదంతా కుదరదు. సైకాలజీ ప్రకారం ఒక నెలలో 20 సార్లు ఒకరు డేట్‌కి వెళ్లారు అంటే వాళ్ళకి ఆటోమేటిక్‌గానే ఆపోజిట్ పర్సన్ మీద లవ్ రావడానికి ఛాన్స్ ఉందంట. ఒకవేళ నీకు నా మీద లవ్ వచ్చేసింది అంటే ఎలా? ఏం చేసేది? అని హీరోయిన్ చెప్పినప్పుడు హీరో దానికంతా అవకాశమే లేదు. సో మనం ఒక నెలలో 25 రోజులు ఖచ్చితంగా డేట్‌కి వెళ్ళి తీరాలి. దానికోసం నీకు ఎంత డబ్బులు కావాలి అన్నా నేను నీకు ఇస్తాను అన్నప్పుడు హీరోయిన్ కూడా సరే ఓకే. డబ్బులిస్తే నాకు ఓకేనే అని
హీరోయిన్ ఆ కాంట్రాక్ట్‌లో సైన్ చేయడానికి వెళ్తుంది. కానీ అంతలో స్టాప్ అయ్యి, "ఇక చూడు మనం డేట్ చేయబోయే ఈ 3 మంత్స్‌లో నువ్వు నా పర్సనల్ విషయాల్లో అంతా తలదూర్చకూడదు. ఓకేనా?" అన్నప్పుడు, "ఓకే. నేను ఇన్వాల్వ్ అవ్వను. అలానే నువ్వు కూడా నా లైఫ్‌లో ఎంటర్ అవ్వకూడదు" అని చెప్పి ఇద్దరూ ఆ కాంట్రాక్ట్‌లో సైన్ చేస్తారు. ఇప్పుడు అలానే కట్ చేస్తే నెక్స్ట్ డే హీరోయిన్ తన ఆఫీస్‌కి వెళ్తుంది. హీరోయిన్ ఒక పెద్ద కంపెనీలో జాబ్ చేస్తుంది కదా! సో, ఎప్పటిలా ఈరోజు వర్క్‌కి వెళ్తుంది. అలా వెళ్తే అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ, "హే! ఈరోజు మన కంపెనీకి కొత్త సీఈఓ వచ్చాడు. అతను ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నాడో తెలుసా?" అని వాళ్ళ కొత్త సీఈఓ గురించి మాట్లాడుతుంటారు. కానీ హీరోయిన్ అదంతా పెద్దగా పట్టించుకోలేదు. ఆ టైంలోనే హీరోని చూపిస్తారు. వాడు వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లి, "నాన్న మీరు చెప్పినట్లే మీరు అరేంజ్ చేసిన ఆ బ్లైండ్ డేట్‌కి వెళ్ళాను. నాకు ఆ అమ్మాయి చాలానే నచ్చేసింది" అన్నప్పుడు వాళ్ళ నాన్న కూడా, "నిజంగానా? అయితే ఎప్పుడు పెళ్లి పెట్టుకుందాం" అని అడగ్గా, "నాన్న కొన్ని రోజులు అవ్వని. మేము ఇప్పుడే కదా డేట్ చేస్తున్నాం. సో, ఆ తరువాత పెళ్లి చేసుకుంటాం" అన్నప్పుడు వాళ్ళ నాన్న కూడా, "ఓహ్! అలానా? సరే ఓకే. ఓకే" అని వాళ్ళ నాన్న అక్కడి నుండి వెళ్తుంటాడు. అప్పుడు హీరో, "నాన్న ఒక్క నిమిషం" అని పిలిచి, "మీకోసం మీకోసం ఫోన్ కేస్‌లో తగిలించుకునేలా ఒక బొమ్మని కొనుక్కొని వచ్చాను. తీసుకోండి" అన్నప్పుడు, "రేయ్! నాకెందుకురా ఇదంతా? నేనేమైనా చిన్న పిల్లాడినా ఏంటి? నాన్న బాగుంటుంది తీసుకోండి" అన్నప్పుడు వాళ్ళ నాన్న కూడా, "సరే సరే ఇవ్వు" అని దాన్ని తీసుకొని అక్కడి నుండి వెళ్తాడు. కానీ ఇప్పుడు అలా వెళ్ళిన హీరో నాన్న అతని అసిస్టెంట్‌కి కాల్ చేసి, "ఇక చూడు నా కొడుకు మీద నాకు డౌట్‌గానే ఉంది. వాడు అంత ఈజీగా ఎందులోనూ నా మాట వినే అబ్బాయి కాదు. కానీ ఇప్పుడు చెప్పిన వెంటనే డేట్ చేస్తున్నాడు అంటే నమ్మకం రావడం లేదు. సో, వాడు నిజంగానే రిలేషన్‌షిప్‌లో ఉన్నాడా? లేడా? అని వాడిని గమనిస్తూ ఉండండి. ప్రతిదీ నాకు అప్డేట్ ఇవ్వాలి" అన్నట్లు చెప్తాడు. కానీ ఇప్పుడు వాళ్ళ నాన్న ఫోన్‌లో మాట్లాడిందంతా హీరో వినేస్తాడు. ఎలా అని చూస్తే హీరో వాళ్ళ నాన్న దగ్గర ఒక ఫోన్ కేస్‌కి తగిలించుకునేలా ఒక బొమ్మని గిఫ్ట్‌గా ఇచ్చాడు కదా! ఆ బొమ్మ లోపల ఒక రికార్డర్‌ని పెట్టి ఇచ్చింటాడు. సో, దాని ద్వారానే హీరో అన్నింటిని వినేస్తాడు. ఇప్పుడు అలానే నవ్వుతూ, "నాన్న నన్ను చెక్ చేయడానికే మనుషుల్ని సెట్ చేసావా నువ్వు" అని చెప్పి ఇప్పుడు హీరోయిన్‌కి మెసేజ్ చేస్తాడు. "ఇక్కడ చూడు ఈరోజు ఈవినింగే మనం డేట్‌కి వెళ్తున్నాం" అని మెసేజ్ చేస్తాడు. కానీ హీరోయిన్, "లేదు లేదు నాకు వర్క్ ఉంది నేను రాలేను" అన్నప్పుడు, "ఏంటి రావా? కాంట్రాక్ట్‌లో సైన్ చేసావు కదా! ఎప్పుడు డేట్‌కి పిలిచినా వస్తాను అని. ఇప్పుడు రాకపోతే ఎలా? అందులోనూ నేను నీకు పే చేస్తున్నా" అన్నప్పుడు హీరోయిన్ కూడా, "సరే సరే వస్తున్నా" అని హీరోయిన్ కూడా ఈవినింగ్ డేట్‌కి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు హీరో హీరోయిన్ కోసం ఫ్లవర్స్ అంతా కొనుక్కొని వచ్చి ఇస్తుంటాడు. హీరోయిన్ చూసేసి, "ఏంటిది? ఇదంతా ఎందుకు?" అని అడిగినప్పుడు, "ఇక చూడు కాస్త నవ్వుతూ మాట్లాడు. మా నాన్న మనుషులు మన చుట్టూ నిల్చొని మనల్నే వాచ్ చేస్తున్నారు" అని హీరో చెప్పినప్పుడు హీరోయిన్ కూడా చూస్తుంది. చుట్టూ చాలా మంది నిల్చొని ఉంటారు. వెంటనే హీరోయిన్, "హే! ఏంటి మీ నాన్న సెక్యూరిటీ కంపెనీ పెట్టుకున్నాడా ఏంటి? ఇంతమంది నిల్చున్నారు" అని చెప్పి నవ్వగా, "అవునవును. కానీ ఇప్పుడు నువ్వు నాతో పాటు లోపలికి వస్తావా? నవ్వుతూ రా" అని చెప్పి ఇప్పుడు ఇద్దరూ జంటగా రెస్టారెంట్ లోపలికి వెళ్ళి తినడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు హీరో నాన్న మనుషులు ఏం చేస్తారు? హీరో, హీరోయిన్ ఇద్దరిని లైవ్‌గా వీడియో తీసి హీరో నాన్నకి సెండ్ చేస్తుంటారు. హీరో అమ్మ, నాన్న కూడా అంతా చూస్తూ కూర్చుంటారు. ఇక హీరోయిన్, "ఇక చూడు నీకోసం ఇంత రిస్క్ చేసి ఇదంతా చేస్తున్నా. సో, నాకు డబ్బులు కాస్త డబుల్‌గా ఇస్తే బాగుంటుంది" అన్నప్పుడు హీరో, "అంత డబ్బులంతా నేను ఇవ్వలేను" అంటాడు. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుతూ తినడం అంతా హీరో నాన్న లైవ్‌గా చూస్తున్నాడు కదా! అలా చూస్తున్నోడు, ఏంటి వీళ్ళిద్దరూ ఎంతసేపయినా ఇలా మాట్లాడుతూనే ఉన్నారు. ఒక లవర్స్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ అస్సలు లేదు కదా! ఒక కిస్ కూడా చేసుకోనంటున్నారు కదా! అని ఫోన్‌లో ఆ సెక్యూరిటీ వాళ్ళతో చెప్తుంటాడు. ఇప్పుడు ఇదంతా హీరో కూడా విని, "ఇక చూడు ఇప్పుడు మనం ఒకటి చెయ్యాలి" అంటాడు. "ఏం చెయ్యాలి?" అని హీరోయిన్ అడగ్గా, "అది కిస్ చెయ్యాలి" అని చెప్పి ఇప్పుడు ఫాస్ట్‌గా వెళ్లి హీరోయిన్‌ని కిస్ చేసేస్తాడు. హీరోయిన్ అయితే బెదిరిపోయి చూస్తుంటుంది. "ఏంరా చేసావు నువ్వు ఇప్పుడు" అని. ఇక్కడ హీరో నాన్నకి అయితే వాళ్ళిద్దరూ అలా కిస్ చేసుకున్న తరువాతనే హీరో మీద కాస్త నమ్మకం వస్తుంది. ఇంకా హీరోయిన్, "ఇప్పుడు నువ్వేం చేసావు? ఇలా కిస్ అంతా చెయ్యాలి అని కాంట్రాక్ట్‌లో లేనే లేదు కదా!" అన్నప్పుడు వాడు అలానే క్యాజువల్‌గా, "నువ్వేం ఫీల్ అవ్వకు. ఇప్పుడు నేను ఇలా చేసినందుకు
నీకు ఎక్కువగానే డబ్బులు ఇస్తాను అని చెప్పి హీరోయిన్‌ని పిలుచుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా హీరోయిన్ ఇంటికి వెళ్ళిన తరువాత కూడా హీరో నాన్న మనుషులు హీరో ఇంటి బయటనే నిల్చొని హీరోయిన్‌ని వాచ్ చేస్తుంటారు. ఆ టైం హీరోయిన్‌ని కిస్ చేస్తున్నట్లు విండోలో ఒక నీడ కనిపిస్తుంది. హీరో నాన్న మనుషులు కూడా చూస్తారు. కానీ లోపల నిజంగా ఏం జరుగుతుంది అని చూస్తే హీరోయిన్‌ని కిస్ చేయడం లేదు. అక్కడ ఉన్న ఒక కటౌట్‌ని తీసి దానికి కిస్ చేస్తుంటాడు. వాళ్ళ నాన్న మనుషులు బయట ఉన్నారు అని తెలిసే హీరో ఇలా అంతా చేస్తుంటాడు. కానీ ఆ టైం అని చూసి హీరోయిన్ అక్కడికి రాగా హీరో అలా చేయడం చూసి షాక్ అయిపోతుంది. "హే! నువ్వేం చేస్తున్నావు?" అని ఆ కటౌట్‌ని తీసుకోవడానికి వెళ్తుంటుంది. అప్పుడు వాడు, "ఏంటి నువ్వు నా పర్మిషన్ లేకుండా నా రూమ్‌లోకి ఎందుకొచ్చావు? ఫస్ట్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు" అన్నట్లు అరుస్తుంటాడు. ఏమంటే ఇప్పుడు కింద మనుషులకి ఆ రూమ్‌లో ముగ్గురున్నట్లు కదా కనిపిస్తుంది. అందుకే హీరో ఎక్కడ వాళ్ళు కనిపెట్టేస్తారేమో అని భయపడి హీరోయిన్‌ని అరుస్తుంటాడు. కానీ హీరోయిన్ అదంతా అర్థం చేసుకోకుండా వాడి దగ్గర గొడవ పడుతుంటుంది. కింద హీరో నాన్న మనుషులైతే బిత్రముఖం పెట్టి చూస్తుంటారు. ఏంటిది? ఆ ఇంట్లో హీరోయిన్ కాకుండా ఇంకొకరు కూడా ఉన్నారా ఏంటి అన్నట్లు చూస్తుంటారు. ఇక్కడ హీరోయిన్ అయితే ఊరికేనే లేదు. హీరో దగ్గర గొడవ పడుతూనే ఉంటుంది. ఆ కటౌట్‌ని ఇలా ఇవ్వు అని. ఇప్పుడు ఆ గొడవలో ఏమవుతుంది? ఇద్దరు కాళ్ళు స్లిప్ అయ్యి అలానే బెడ్ మీద పడిపోతారు చూడండి. ఆ టైం హీరోయిన్‌ని కిస్ చేసేలా అయిపోతుంది. అంతే హీరో చంప మీదనే ఒక్కటిచ్చి దూరం జరుగు అని పైకి లేస్తుంటుంది. కాసేపు తరువాత చూస్తే హీరోయిన్ దగ్గర, "ఇక్కడ చూడు నువ్వు నన్ను ఎలా కొట్టావని" అడిగినప్పుడు, "మరి ఊరికే అలా వచ్చి కిస్ చేస్తే కొట్టరా" అన్నప్పుడు, "నేనేం కావాలనా చేశాను. స్లిప్ అయ్యి అలా అయిపోయింది" అంటాడు. అప్పుడు హీరోయిన్, "సరే నువ్వు అలా కిస్ చేసావని కొట్టాను. దానికి దీనికి సరిపోయింది. అయినా నువ్వు అప్పుడే ఏం చేస్తున్నావు ఏంటి" అని అడగ్గా హీరో కూడా, "అది మా నాన్న మనుషులు మనల్ని నోట్ చేయడానికి ఇంటి వరకు వచ్చేసారు. అందుకే నేను వాళ్ళని నమ్మించడానికి అలా చేస్తున్నా" అన్నప్పుడు, "ఓహ్! అలానా? సరే ఓకే. కానీ ఇక నుంచి నువ్వు ఇలా నన్ను కిస్ చేయడం ఆపు. మనం డేట్‌కి వెళ్ళినా కూడా నువ్వు నన్ను కిస్ చేయకూడదు" అని చెప్పి హీరోయిన్ వెళ్తుంటుంది. ఇంకో పక్క హీరో నాన్నని చూపిస్తారు. ఈరోజు రెస్టారెంట్‌లో తీసిన వీడియోని మళ్ళీ హీరో నాన్నకి వేసి చూపిస్తుంటారు. అతను అదంతా చూసేసి, "అయినా కూడా నాకెందుకో వాడి మీద డౌట్‌గానే ఉంది కదా! ఎందుకో వాళ్ళిద్దరిని ఇంకా కొన్ని రోజులు ఫాలో అవ్వండి" అంటాడు. ఇంకా నెక్స్ట్ డే హీరో వాడి కంపెనీకి వెళ్తాడు. యాక్చువల్లీ హీరో కంపెనీలోనే వర్క్ చేస్తుంటుంది. ఆ విషయం ప్రెజెంట్ హీరోకి తెలీదు. హీరోయిన్‌కి కూడా తెలీదు. సో, హీరోయిన్ వర్క్ చేస్తున్న కంపెనీకి కొత్తగా వచ్చిన సీఈఓ ఇంకెవరో కాదు హీరోనే. ఇప్పుడు హీరో ఇంకా ఆ కంపెనీలో వర్క్ చేసే ఎంప్లాయీస్ అని అందరూ లిఫ్ట్‌లో వెళ్తుంటారు. హీరోయిన్ కూడా అక్కడే ఉంది. కానీ ఇంకా ఒకరు చూసుకోలేదు. ఏమంటే హీరో వెనకాల నిల్చుంటాడు. హీరోయిన్ ఫ్రంట్‌లో నిల్చుంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్న ఒక అమ్మాయి వాళ్ళెవరూ కూడా లిఫ్ట్‌లో హీరో ఉన్నాడు అన్న విషయాన్ని పెద్దగా గమనించలేదేమో. సో, ఇప్పుడు ఆ అమ్మాయి, "హే! మన కొత్త సీఈఓ చూడటానికి చాలానే అందంగా ఉన్నాడు. అతని ఫోటో మ్యాగజైన్ ఫ్రంట్ పేజ్‌లో వచ్చింది అంతే. ఆ మ్యాగజైన్ అన్నీ ఒక్కటి వదలకుండా సేల్ అయిపోయింది తెలుసా" అని చెప్పినప్పుడు హీరోయిన్ మాత్రం పెద్దగా పట్టించుకోకుండా నిల్చుంటుంది. అప్పుడు అమ్మాయి, "హే షితాంగ్, నువ్వు మన సీఈఓ ఫోటో ఉన్న మ్యాగజైన్‌ని కొన్నావా" అని అడిగితే హీరోయిన్, "లేదు, నేను కొనేలోగా అన్నీ సేల్ అయిపోయింది. ఒకవేళ నేను ఆ మ్యాగజైన్‌ని కొనిన్నా కూడా బాత్రూమ్‌ని క్లీన్ చేయడానికే యూజ్ చేసింటా" అన్నట్లు చెప్తుంది. అంతే ఆ మాట విన్న హీరోకి అంత కోపం వస్తుంది. కానీ చెప్పింది హీరోయిన్ అని హీరోకి తెలీదు. ఇంకా లిఫ్ట్‌లో ఉన్న అందరూ హీరోయిన్ చెప్పింది విని అంతలా నవ్వుతుంటారు. హీరో అసిస్టెంట్ కూడా నవ్వుతుంటాడు. యాక్చువల్లీ ఆ అసిస్టెంట్ హీరో ఫ్రెండే. ఇంకా హీరో అయితే చివరి వరకు హీరోయిన్ ఫేస్‌ని చూడనే లేదు. ఇప్పుడు అసిస్టెంట్ దగ్గర అంటే వాడి ఫ్రెండ్ దగ్గర, "రేయ్! ఎవర్రా అమ్మాయి? ఎవరా అమ్మాయి?" సీఈఓ అన్న భయం కూడా లేకుండా అలా చెప్పేసి వెళ్తుంది. ఆ అమ్మాయి ఎవరు అని తెలుసుకొని ఆ అమ్మాయికి చాలా వర్క్‌ని అసైన్ చేయండి అన్నట్లు చెప్తుంటాడు. ఇప్పుడు హీరో చెప్పినట్లే హీరోయిన్‌కి చాలా వర్క్‌ని ఇస్తుంటారు. హీరోయిన్ అయితే చేయలేక చేస్తుంటుంది. ఏంటిది ఈరోజు ఇంత వర్క్ ఇస్తున్నారు? అయినా కొత్తగా వచ్చిన సీఈఓకి నా మీద ఏమంత కోపం? నాకే ఎక్కువ వర్క్ ఇవ్వమన్నాడంట కదా అని హీరోయిన్ వర్క్ చేసి టయర్డ్ అయి కూర్చోన్నప్పుడు కరెక్ట్‌గా హీరో కాల్ చేసి, "ఈరోజు ఈవినింగ్ వచ్చేసేయ్, డేట్‌కి వెళ్ళాలి" అంటాడు. అప్పుడు హీరోయిన్, "లేదు, ఈరోజు నాకు చాలానే టయర్డ్‌గా ఉంది. నేను రాలేను" అంటుంది. అయినా హీరో ఒప్పుకోడు. "లేదు నువ్వు రావాల్సిందే.
కాంట్రాక్ట్‌లో సైన్ చేసావు కదా అని చెప్పినప్పుడు హీరోయిన్ కూడా సరే వచ్చేసొస్తాను అని ఇప్పుడు హీరోయిన్ క్యాబ్‌లో వెళ్తున్నప్పుడు తన ఫ్రెండ్ కేషి ఉంది కదా! తను కాల్ చేస్తుంది. హే షితాంగ్, మా నాన్న మళ్ళీ బ్లైండ్ డేట్‌ని అరేంజ్ చేశాడు. కాస్త నా కోసం మళ్ళీ వెళ్ళి ఆ బ్లైండ్ డేట్‌ని క్యాన్సిల్ చేసేసి రావా అన్నప్పుడు, అరే పోవే నా వల్ల కాదు అంటుంది హీరోయిన్. అప్పుడు ఆ అమ్మాయి, అరే నేను నీకు చాలా డబ్బులు ఇస్తాను. ప్లీజ్ ప్లీజ్ వెళ్ళేసి రా అని ఆ కేషి చెప్పగా, హీరోయిన్ డబ్బులు అంటేనే ఓకే చెప్పేస్తుంది కదా! దానివల్ల సరే ఓకే వెళ్తాను అని చెప్పి ఇప్పుడు ఫస్ట్ హీరోయిన్ హీరో డేట్‌కి పిలిచాడు కదా! సో, అక్కడికి హీరోని చూడటానికి వెళ్తుంది. నిజమైన కపుల్స్ లానే హీరోయిన్ హీరోని చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి హగ్ చేసుకుంటుంది. వాడు ఇక చూడు జాగ్రత్తగా ఉండు. మనల్ని నోట్ చేయడానికి మన చుట్టూ చాలామంది ఉన్నారు అన్నప్పుడు హీరోయిన్ కూడా అలానే నవ్వుతూ సరే సరే అదంతా నేను మేనేజ్ చేస్తాను. కానీ ఇప్పుడు మనం ఎస్కేప్ రూమ్‌కి వెళ్ళి గేమ్ ఆడితే బాగుంటుంది కదా అన్నప్పుడు హీరో ఏంటి ఎస్కేప్ రూమా అని అడగ్గా, అవును అక్కడ చాలానే థ్రిల్లింగ్‌గా, ఫన్‌గా ఉంటుంది. కపుల్స్ అందరూ ఎక్కువగా అక్కడికే వెళ్తారు అన్నప్పుడు హీరో కూడా సరే రా వెళ్దామని చెప్పడంతో ఇప్పుడు ఇద్దరు ఆ ఎస్కేప్ రూమ్‌కి వెళ్తారు. అప్పుడు హీరోయిన్ హీరో దగ్గర అవును నీకు ఇక్కడ ఉన్న దెయ్యాల్ని చూసంత భయం లేదు కదా అన్నప్పుడు ఏంటి భయమా? అలా అంతా ఏం లేదు అని చెప్పి లోపలికి వెళ్తాడు. హీరోయిన్ కూడా హీరోతో పాటు లోపలికి వెళ్ళేలా వెళ్ళి ఇప్పుడు అలానే నైస్‌గా బయట ఎస్కేప్ అయి వెళ్ళిపోతుంది. ఏమంటే తన ఫ్రెండ్ చెప్పిన ఆ బ్లైండ్ డేట్‌కి వెళ్ళి ఆ బ్లైండ్ డేట్‌ని క్యాన్సిల్ చేయడానికి వెళ్ళిపోతుంది. ఆ విషయం తెలియక హీరో మాత్రం ఆ ఎస్కేప్ రూమ్‌లో ఒంటరిగా తగులుకొనిస్తాడు. ఇక హీరోయిన్ బ్లైండ్ డేట్‌కి వచ్చిన ఆ అబ్బాయిని చూడటానికి వెళ్ళిపోతుంది. కానీ అక్కడ వెళ్ళి బ్లైండ్ డేట్‌కి వచ్చిన ఆ అబ్బాయిని చూసి హీరోయిన్ ఒకలా షాక్ అయి చూస్తుంటుంది. ఆ అబ్బాయి కూడా ఇప్పుడు హీరోయిన్‌ని చూసి హే షితాంగ్ నువ్వా అని అడుగుతుంటాడు. యాక్చువల్లీ ఏమని చూస్తే హీరోయిన్‌కి కాలేజ్‌లో చదువుతున్న టైంలో ఒక సీనియర్ మీద క్రష్ ఉండింటుంది. ఇప్పుడు ఆ సీనియరే ఆ బ్లైండ్ డేట్‌కి వచ్చింటాడు. అందుకే హీరోయిన్ షాక్ అయి చూస్తుంటుంది. ఇప్పుడు ఆ సీనియర్ హీరోయిన్‌ని చూసి నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగ్గా ఇప్పుడు హీరోయిన్‌కి ఎలా మేనేజ్ చేయాలో తెలియక అతని దగ్గర నిజం చెప్పేస్తుంది. ఇలా కేషికి ఈ డేట్‌కి రావడంలో ఇష్టం లేదు. అందుకే ఎలా అయినా డేట్‌ని క్యాన్సిల్ చెయ్యమని చెప్పి నన్ను పంపించింది అన్నప్పుడు ఆ సీనియర్ కూడా ఓహ్! అవునా? యాక్చువల్లీ నాకు ఈ డేట్‌లో అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మా పేరెంట్సే నన్ని బలవంతంగా పంపించారు అన్నట్లు చెప్తుంటాడు. హీరోయిన్ కూడా నవ్వుతూ ఓహ్! అవునా? అయితే నా పని ఈజీ అయిపోయింది కదా! అన్నట్లు చెప్పి నవ్వుతుంటుంది. కానీ ఇప్పుడు హీరోయిన్ ఆ సీనియర్ దగ్గర అలా మాట్లాడడం అంతా అక్కడ ఉన్న హీరో నాన్న మనుషులు వీడియో తీసి హీరో నాన్నకి పంపించేస్తారు. అతను ఇప్పుడు హీరోయిన్ అలా వేరొక అబ్బాయితో కూర్చొని మాట్లాడడం చూసి అంతలా షాక్ అవుతాడు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.